ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో గల పల్లాలమ్మ తల్లి శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ మాట్లాడుతూ పెదపొడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి నేడు శాకంబరి అవతారం అలంకరణం చేయడం జరిగిందని, అమ్మవారందరికీ అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఈ యొక్క గ్రామంలోను ఈ యొక్క రాష్ట్రంలోను ఈ దేశంలోనూ ఉండేటటువంటి జీవులందరికీ అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని శాకంబరి అవతారంగా అలంకరణ చేయడం జరిగిందని, ఆషాఢ మాసంలో శాకంబరి అవతారంలో ప్రతి గ్రామ దేవత కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడే పడుతున్న వర్షాల వల్ల పంటలు, కాయగూరలు, పండ్లు ఏవైతే ఉన్నాయో అవి ముందు అమ్మవారికి ధరించి శాకంబరి అవతారాన్ని చేసి ఆ తర్వాత ఆ కూరగాయలను గ్రామంలో ఉన్న భక్తులందరికీ పంచడం జరుగుతుందని, ఇటువంటి ముహూర్తమైన కార్యక్రమం గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల యొక్క అందరి సహాయ సహకారాలతో కార్యక్రమం అంతా జయప్రదం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల పెదకాపు, అడబాల చంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరూ కూడా ఈ రోజునాడు మన అచ్యుతాపురత్రయ గ్రామం అంటే పెదపూడి మండలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 పల్లాలమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి నేడు శాకంబరి అవతారాన్ని అలంకారం చేసి ఉన్నారు. అమ్మవారు అందరికీ కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అందరినీ కూడా ఈ యొక్క గ్రామంలోనూ అలాగే ఈ యొక్క రాష్ట్రంలోనూ ఈ యొక్క దేశంలోనూ ఉండేటటువంటి జీవులందరికీ కూడా భూతములన్నిటికీ కూడా అన్న వస్త్రాలు లోటు లేకుండా అమ్మవారిని ఈ యొక్క శాకంబరి అవతారంగా అలంకారం చేసాం. ఆషాఢ మాసంలో విశేషంగా ఈ యొక్క శాకంబరి అవతారాన్ని వేస్తారు. అందరూ కూడా వేసి ఈ యొక్క అప్పుడే పడుతున్నటువంటి వర్షాల వల్ల వచ్చేటువంటి పంట ఏదైతే ఉందో కాయగూరలు, పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ముందు అమ్మవారికి ధరించి శాకంబరిగా అవతారం చేసి అప్పుడు పెదప వారు మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అచ్యుతాపురత్రయం గ్రామంలో ఈ యొక్క కమిటీ సభ్యులు, ఈ యొక్క గ్రామ ప్రజలు అందరూ యొక్క సహాయ సహకారాల మీద ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేత ఈ యొక్క దేశం అంతా కూడా ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాం అమ్మవారిని. అందుకని ఈ యొక్క పూజా కార్యక్రమాలని కూడా చేస్తూ ఉన్నాం. స్వస్తి.